హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన ఏపీ గ్రూప్ 2 మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే మనము చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యొక్క ఆర్కే ట్యుటోరియల్ యాప్లో ఏపీ, తెలంగాణ మరియు సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి చాలా భారీ ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫుల్ కోర్స్తో పాటు టెస్ట్ సిరీస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి వెంటనే తీసుకోండి. సో గైస్, ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ 25నే ఏపీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 25న గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే 4.30 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకే రోజు జరిగే గ్రూప్ 2 ఎస్బీఐ పరీక్ష రెండింటికి 550 మంది దరఖాస్తులు చేసినట్లు తెలుస్తుంది. మరి ఏపీపీఎస్సీ విజ్ఞప్తి మేరకు ఈ 550 మంది మార్చి 4న పరీక్ష నిర్వహిస్తామని ఎస్బీఐ తెలిపింది. దీంతో గ్రూప్ 2ను వాయిదా వేయాలనుకున్న ఎల్లో బ్యాచ్కు ఎదురు దెబ్బ తగిలినట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది. సో ఈ ఎల్లో బ్యాచ్ వారు చేస్తున్నారనేది కరెక్ట్ కాదు. చాలామంది స్టూడెంట్స్ కూడా దీన్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి వారు కూడా చేయడం అయితే జరిగింది. సో మరి అంటే అధికార పార్టీ కాకుండా విపక్షాలు కూడా చేస్తున్నాయనేది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు. బట్ కొంతమంది స్టూడెంట్స్ మాత్రము చేశారు చాలా వరకు. సో దీన్ని పోస్ట్పోన్ చేయాలి, మాకు కొంతవరకు ఉపయోగపడుతుందని. సో కానీ అనుకున్నట్లుగానే ఏపీపీఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో 25నే పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది. సో అదే డేట్కి ఫిక్స్ చేయడం అయితే జరిగింది. చివరికి ఏపీపీఎస్సీని కూడా మరి ఎస్బీఐని కూడా ఒప్పించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా. సో రాష్ట్ర వ్యాప్తంగా 1327 సెంటర్ల ఏర్పాటు. ఒకే రోజు జరిగే గ్రూప్ 2 ఎస్బీఐ పరీక్షలకు దరఖాస్తు చేసింది 550 మంది అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకే రోజు గ్రూప్ 2 మరియు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎస్బీఐ రాసేవారికి 4వ తారీఖున ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా 4.83 లక్షల మంది శ్రమను వృధా చేయాలని దాదాపు ఎల్లో బ్యాచ్ కుట్ర పన్నింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ రోజే ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ పరీక్ష ఉందని, అలాంటి వారు 10,000 మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. వీరికి నష్టం కలగకుండా గ్రూప్ 2 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని కూడా డిమాండ్ చేయడం అయితే చూడవచ్చు. కానీ ప్రభుత్వము దీన్ని వాయిదా వేయకుండా అసలు ఏం చేస్తే సెట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించి ఎస్బీఐ వారితో కాంటాక్ట్ అయ్యి మరి ఎవరిదైతే 25వ తారీఖు ఎస్బీఐ అసోసియేట్ ఎగ్జామ్ ఉందో దానిని 4వ తారీఖు మనం రీషెడ్యూల్ చేసుకునే విధంగా ఎస్బీఐని కన్విన్స్ చేసి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేసిందండి. సో 23వ తారీఖు ఉదయం 9 గంటలలోపు ఆ లింకులో మనము దరఖాస్తు చేసుకోవాలి. సో మనం 4వ తారీఖు ఎస్బీఐ ఎగ్జామ్ కూడా రాసుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇక్కడ కల్పించడాన్ని చూడవచ్చు. ఓకేనా. వాయిదాలు లేకుండా 31 నోటిఫికేషన్లు పూర్తి అంటూ ఇక్కడైతే మనకు తెలియచేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్, నిబంధనల ప్రకారమే డిఎస్సి అంటూ మరొక అప్డేట్ ఉంది. ఎటువంటి గందరగోళం లేదు, అన్ని స్పష్టంగా ఉన్నాయి. సో అన్ని స్పష్టంగా ఉన్నప్పుడు ఇక కోట్ల చుట్టూ ఎందుకు తిరుగుతారు నిరుద్యోగ అభ్యర్థులు కదా. సో మరి 2018 డిఎస్సి నిబంధనల ప్రకారమే ఇప్పుడు నిర్వహణ. విషయం తెలియకుండా ఈనాడు తప్పుడు కథనమంటూ తెలియజేశారు. అభ్యర్థుల గందరగోళానికి నెట్టేలా రాతలంటూ తెలియజేశారు. ఈడబ్ల్యూఎస్ మొదటి నుంచి ఉంది అంటూ ఇక్కడ ఇచ్చారండి. యాక్చువల్గా మొదటి నుండి లేదు, ఈడబ్ల్యూఎస్ మధ్యలోనే వచ్చింది. అభ్యర్థులందరికీ తెలుసు, అప్లై చేసిన వారికి. అండ్ డిఎస్సి వెబ్సైట్ సర్వర్ సమస్య ఎప్పుడు లేదన్నారు, కానీ అప్పుడప్పుడు వచ్చిందండి. ఓకే, అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశము సో ఇప్పుడు అందరికీ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు చిన్న మిస్టేక్, ఫస్ట్ ఏం చెప్పారు మనకి, ఎటువంటి మిస్టేక్ ఉన్నా కూడా ఎడిట్ ఆప్షన్ లేదు, కొత్త అప్లికేషన్ పెట్టుకోవాల్సిందని చెప్పారు కదా. సో దానివల్ల ఏమైందంటే చాలామంది చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల రీఅప్లికేషన్ పెట్టారండి. అంటే ఇంకొక 750 వారికి వేస్ట్ అన్నట్టే అమౌంట్. సో ఇప్పుడు ఏం జరిగింది, ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు మళ్ళీ. ఇదేదో ఫస్టే చెప్పినా అయిపోవు కదా. ఎడిట్ ఆప్షను 1 or 2 days ముందు ఇస్తామని చెప్పినా అయిపోయేది కదా. చాలామందికి అమౌంట్ వేస్ట్ అయినట్టే కదా ఇప్పుడు ఇచ్చారు. అన్ని ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా తప్పకుండా మీరు ఎడిట్ అయితే చేసుకోండి. ఓకేనా. జర్నల్ నెంబర్ రాకుంటే ఫీజు వారి ఖాతాలో తిరిగి జమ అవుతుంది అంటూ తెలియజేశారు. ఈ నెల 25 వరకు ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు అంటూ కూడా తెలియజేశారు. అంతేకాకుండా మరి బీడీ అభ్యర్థులు చాలామంది హెచ్జిటి పోస్టులకైతే అప్లై చేశారండి. ఓకేనా. సో మరి కోర్టు తీర్పు ప్రకారం బీడీ వారికి హెచ్జిటి అవకాశం లేదు, క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఆ అమౌంట్ని ఇస్తారా లేదా తిరిగి అనే దానిపైన కూడా
మరి ప్రభుత్వం అయితే ముఖ్యంగా దీనిపైన ఒక అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంది అంటూ అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకేనా? సో గాయస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అండి. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏపీ డిఎస్సి పైన కేవలం ₹150కే కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో ఉందండి. హెచ్జిటి కంప్లీట్ కోర్సు, ఎస్ఏ సోషల్ కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఓకేనా? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ లేదా ప్లే స్టోర్లోకి డైరెక్ట్ ఆర్కే ట్యూటోరియల్ అని కొడితే మన ఛానల్ లోగోతో యాప్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.